నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో అయితే ఉధృత పరిస్థితులను మనం చూస్తున్నాం. దీనికోసం కేంద్రం నుంచి కేంద్ర బలగాలు మరి వస్తున్నారా? అలాగే చూసినట్టయితే ఇప్పుడు విదేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశాలు అంటే వెళ్ళడానికి కోర్టు అయితే తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏపీలో చూసుకుంటే ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఇంకా అక్కడ పరిస్థితులు చాలా ఉధృతంగా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలని అధికార పార్టీ నేతలు ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. అండ్ అలాగనే ఇలాంటి సిచ్యువేషన్లో కేంద్ర బలగాలు ఏపీకి వస్తున్నాయని, అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారికి విదేశాల ప్రయాణానికి అయితే కోర్టు అయితే అంగీకారం తెలిపింది. సో ఈ అంశాలను అసలు మనం ఎలా చూడాలి సార్? ఒకటమ్మా, ఎవరైనా 2019 ఎన్నికలు జరిగితే సినారియో చెప్తున్నా, 151 మంది ఎమ్మెల్యేలు వచ్చి 22 మంది ఎంపీలు వచ్చిన తర్వాత చక్కగా పాలన చేసి ఇంకా పబ్లిక్ని ఇంకా దగ్గరికి చేర్చుకుని మరోసారి అధికారం ఇవ్వమండి అని చెప్పి అడుగుతారు. దానికి భిన్నమైన వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఎందుకంటే నాయకుడిని బట్టే కార్యకర్తలు ఉంటారు ఎక్కడైనా సరే. ఆయన ఏమో వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టాడు పాలన. అదే సందర్భంలో గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా చిన్న చిన్న పట్టణాల్లో కావచ్చు, వాతావరణం పూర్తిగా మారిపోయింది. మారిపోవడం ఏంటంటే అధికారంలో మేము వచ్చేసాం, ఇంకా మా ఇష్టారాజ్యం, ఎంతైనా దోచుకోవచ్చు, ఎంతైనా దాచుకోవచ్చు అనేటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోయి ఒక విధమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం అన్ని ఊర్లోనూ వచ్చేసింది. గ్రామాల్లో అయితే ఇంకా అధికార పార్టీ వారు చేసేటువంటి అరాచాలకి అంతుపొంతు లేదు. మీకు ఉదాహరణగా ఈ పేదలకు ఇల్లు గృహాలకు సంబంధించి భూములు సేకరించారు. ఆ భూములు సేకరించినప్పుడు కూడా అధికార పార్టీ వారు తక్కువ రేటుకి కొనడం, ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి స్థలాలు ఇవ్వడం అని చెప్పి, అంటే అక్కడ కూడా లబ్ధిదారులు మోసం చేశారు. ఎక్కడో కుంటల్లోని చెరువులోని ఇలా ఇచ్చి, అంటే నేను అంటే ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా గ్రామాల్లో ఒక అరాచకం, అంటే ఒక ఎర్రమట్టి లేదు, నల్లమట్టి లేదు, ఇసుక లేదు, ఇది అది అని కాకుండా ప్రకృతి వనరులు అంతా దోచుకుంటూ వెళ్ళిపోయారు. మాట్లాడితే కేసులు పెట్టారు. అంటే ఎవరైనా మా ఊర్లో ఇసుక దోచేస్తున్నారని కానీ, లేకపోతే మా ఊర్లో రాత్రి మట్టి నల్లమట్టి తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారని కానీ, లేకపోతే ఎర్రచందనం ఇలా స్మగ్లింగ్ అవుతుంది కానీ ఎవరైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే ప్రతిపక్షాల గొంతు ఎంతవరకు నొక్కాలో అంతవరకు నొక్కారు. ప్రతిపక్షాలనే కాదు, ప్రజా సంఘాల గొంతు కూడా నొక్కారు. ఇవన్నీ బయటికి తీసుకొస్తున్న మీడియా మీద గొంతు నొక్కారు. 2430 ఒక జీవో తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చారు. ఎప్పుడూ లేదు. ఇదే సందర్భంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఒకటే గుర్తు, మేము గెలుస్తున్నాం అనేటువంటి ధీమా ఉంటే ఎప్పుడు ఇటువంటి అరాచకాలు సృష్టించరు. కానీ దానికి భిన్నం, ఇంకా ఎలాగా ఓడిపోబోతున్నాం, ఒక నైరాశ్యం. ఆ నైరాశ్యం నుంచి పుట్టుకొచ్చిందే ఈ విధ్వంసం. చూశారు అక్కడ పులవర్తి నానిగారిని, అక్కడ తిరుపతిలో, అంటే చంద్రగిరిలో అతన్ని అభ్యర్థి పోటీ చేసేటటువంటి అభ్యర్థిని కూడా అతనికి ఏదో అనుమానం వచ్చి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్తే ఆయన మీద దాడి చేసి ఆయన మూర్ఛ పడిపోవడం, ఆయన గన్మెన్కి తీవ్రమైన గాయం తేలడం అంత పబ్లిక్గా చూసాం. అదే సందర్భంలో ఇక్కడ మాచర్లలో పిన్నెల్లి గారు చేసిన దారుణాలు కానీ, ఇంత చేసినా కూడా వారి పేపర్లోనే వారి ఛానల్స్లో ఏంటంటే ప్రతిపక్షాల మీద తోసేయడం. ఈ ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి, ఈ విధంగా చేస్తున్నాయి. అక్కడ ఎదురుగుండా పబ్లిక్గా వీడియోల రూపంలో కనిపిస్తున్నా కూడా, అంటే దౌర్జన్యాలు వాళ్ళు చేయడం, కేసులేమో ప్రతిపక్షాల మీద పెట్టడం. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నియోజకవర్గంలో పొంగనూరులో అయితే ఇంకా అరాచకాలకు అంతూ లేదు. హత్యా ప్రయత్నాలు కూడా వాళ్ళే చేసి వాళ్ళే కేసులు పెట్టడం. చిన్న గులకరాయి తగిలితే వారి పేపర్లో ముఖ్యమంత్రి గారిపై హత్యాయత్నం అని పెద్ద హెడ్డింగులతో వేశారే. ఇంత దారుణంగా రాడ్లతోటి కత్తులతోటి దాడులు చేసి అక్కడ పులవర్తనాని గారి భార్య కూడా అక్కడ ఉంది. కారు అద్దాల పగలు కొట్టి ఆయన మూర్చపోయేలా కొట్టి ఆయన గన్నమానికి గాయమై రక్తం కారిపోతున్న ఇటువంటి వాతావరణం ఉంటే ఇంకా ఏం చెప్పుకోవాలి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. అందుకనే ప్రతిపక్షాలకు అనుమానం ఏంటి, స్ట్రాంగ్ రూమ్లోని ఈవీఎంలైనా భద్రతగా ఉంటాయా ఉండవా అనేటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి. ఇదే సందర్భంలో ఈ సమయంలోనే 17వ తారీఖు నుంచి జూన్ 1 వరకును విదేశీ పర్యటనకి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ పెట్టుకున్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చింది కోర్టు. గతంలో మీరు గమనించారో లేదో, ఈయన విదేశీ పర్యటనలో ఉండగానే చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది. ఇక్కడ నాకేం తెలుసు, నాకు సంబంధం ఏమిటి, సిబిఐ వాళ్ళు చేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పేసి మాయ మాటలు చెప్పాడు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మా అందరికి అనుమానం, మళ్ళీ వెళ్తున్నాడు విదేశాలకి. అసలే కోతి, పైగా కళ్ళు తాగింది అంటారు చూసారా, అసలే విధ్వంస ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి.
ఈరోజు ఓడిపోతున్నాడు అని చెప్పేసి స్పష్టంగా మనందరికంటే కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్పేస్తాయి. మనందరికంటే బలంగా ఎవరికి తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకని ఏదో రకంగా మళ్ళీ ఇక్కడ అరాచకం సృష్టించకపోతాడా, వారి కార్యకర్తలని లేకపోతే వారికి సంబంధించినటువంటి అందరినీ కూడా రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించకపోతాడా అని ఒక భయం ఉంది. అదే సందర్భంలో స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయి మిషన్స్. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలుగా ఈసీని కూడా కోరుతున్నాం, మీరు ముఖ్యంగా ఈ జరుగుతున్న ఘటనలన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం పోలీస్ భద్రత పెంచండి. అదే సందర్భంలో కేంద్ర బలగాలను ప్రత్యేక బలగాలను ఇక్కడ రప్పించి ఈవీఎంలను రక్షించడమే కాదు, చుట్టూ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత మీకుంది. ఇక్కడ ఉన్న బలగాలు సరిపోవట్లేదు అని చంద్రబాబు గారు కూడా లెటర్ రాశారు గవర్నర్ గారి ద్వారా, సిఎస్కి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం కూడా విజ్ఞప్తులు పెట్టాం. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని సృష్టించినటువంటి నాయకుడు ఇతను ఏదైనా చేయగలడు. ఎందుకంటే అధికారంలో రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పాడో మళ్ళీ అధికారంలో మళ్ళీ రావడానికి అన్ని కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు. మనకు స్పష్టంగా అన్ని కనిపిస్తుంది. విధ్వంసాలు వాళ్ళు సృష్టించి కేసులేమో ప్రతిపక్షాల మీద పెట్టడం, దాన్ని కవర్ చేసుకోవడానికి వారి ఛానల్స్ మీడియాల ద్వారా మళ్ళీ కవర్ చేసుకోవడం, ఇవన్నీ స్పష్టంగా ఆఖరికి అసలు ఎన్నికలు కూడా సజావుగా జరగనేటువంటి డౌట్ కూడా ప్రజలు వచ్చింది. ఎందుకంటే ఈ 19 నుంచి 24 మధ్యకాలంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్ని విధ్వంసాలు సృష్టించారో మనకు తెలుసు. ప్రతిపక్ష పార్టీ వారిని కనీసం నామినేషన్లు కూడా వేయించలేదు, ఈయన నామినేషన్ పేపర్లు కూడా చింపేశారు. ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి నైజం ఉన్నటువంటి నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుద్ది అనేటువంటి అనుమానం. కానీ ప్రజలు ఎక్కడికెక్కడ తిరగబడుతున్నారు. మనం చూసాం కదండి, అక్కడ తెనాల్లో ఎమ్మెల్యే ఏ విధంగా తిరగబడ్డారో మనం దేశమంతా రీసౌండ్ వచ్చింది. ఆయన కొట్టిన దెబ్బ దేశమంతా రీసౌండ్ వచ్చింది. ఇటువంటి వాతావరణంలో ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ నిరాశ నిస్పృహలతో ఎంతకైనా తెగిస్తారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల మీద, ఇళ్ల మీద కూడా దాడులు దిగుతున్నారు. వారు రోడ్ల మీదకి రావాలంటే రాలేనటువంటి భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక విధమైనటువంటి రాష్ట్రపతి పాలన విధించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆర్టికల్ 356 ప్రకారం ఇక్కడ పెట్టాలి, అసలు రాష్ట్రపతి పాలన విధించాలి. అయినా కూడా ఆ పరిస్థితుల్లో అవకాశాలు లేకపోతే కనీసం కేంద్ర బలగాలనే పెట్టాలి. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర బలగాలను పంపించైనా రాష్ట్రంలో వాతావరణం మీరు చేయకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరో బయటకు వచ్చి తిరగలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పరుస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, చీఫ్ సెక్రటరీ మీద ఉంది, డీజీపీ మీద ఉంది, గవర్నర్ మీద ఉంది. మీ అంతా కళ్ళు పెట్టేలా చూస్తూ ఉంటే మాత్రం పరిస్థితులు హత్యాయత్నాలు జరుగుతున్నాయి, రేపొద్దున హత్యలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మనస్తత్వం ఉన్న నాయకులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ముందే ఈ పరిస్థితిని కంట్రోల్ చేయండి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలుగా మా విజ్ఞప్తులు మేము చేసుకుంటూనే వెళ్ళాం. కానీ ఎంతవరకు వారు స్పందిస్తారో కూడా చూడాలి. ఎందుకంటే ఒక 5-6 స్థానాల్లో అయితే అంటే మాచర్ల కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, చంద్రగిరి, పిన్నెలుగా అంటే విపరీతమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈరోజు ఆళ్ళగడ్డలో తర్వాత దివాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అక్కడ అంటే ఒక విధమైనటువంటి పెద్ద నాయకులు ఉన్నటువంటి స్థానాల్లో కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలను పంపి మాత్రం ఇక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయకపోతే శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది. కాబట్టి ముందే మేల్కోండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.